సో ఇక్కడ మనము మైండ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ మైండ్ కంట్రోల్ మెథడ్లో మీరు డాట్ మీద దృష్టి పెడితే మనకి అవుతుంది అనేసి. సో స్టూడెంట్స్కి మెయిన్గా స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ప్రీనోషన్స్ వల్ల మైండ్కు ఉన్న థాట్స్ ప్రీనోషన్స్ వల్ల అలా ఫీల్ అయిపోతామేమో, ఇలా జరుగుతుందేమో, అంటే నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ నెగిటివ్ థాట్స్ ని పక్కన పెట్టి స్టూడెంట్స్ ఏకాగ్రతగా వాళ్ళు అనుకునే సాధించేటట్టు ఏదన్నా మెడిటేషన్ ఉంటుందా? యా, డెఫినెట్లీ ఉంటుంది. సో ఎవరైనా బ్రెయిన్స్ కెపాసిటీ అర్థం చేసుకోవాలి. బ్రెయిన్ పనే నెగిటివ్ థాట్స్ తీసుకురావడం. ఒక జింక నీళ్లు తాగుతూ పులి వచ్చి నా పీక గరుస్తుందేమో అని చూస్తూ చూస్తూ తాగుతుంది. దట్ ఈస్ నార్మల్ బ్రెయిన్ యొక్క టెండెన్సీ, ప్రిమిటివ్ బ్రెయిన్ అంటారు. అది దాన్ని చేసే పని చుట్టూ థ్రెట్ ఏమైనా ఉందా, చుట్టూ భయం ఏమైనా ఉందా, చుట్టూ ఏం జరిగిపోతుంది అని చూపించడమే దాని పని. సో అమ్మ నేను ఫెయిల్ అయిపోతాను, అవునరా ఫెయిల్ అవుతావు, చదవాలి. నువ్వు ఇంకా త్రీ డేసే ఉంది చదవకపోతే ఎలా అని నీకు భయం చూపిస్తుంది బ్రెయిన్ పని. దాన్ని నెగిటివ్గా తీసుకుని ఫెయిల్ అయిపోతానేమో అంటే ఫెయిల్ అవుతాను. బ్రెయిన్ యొక్క హెల్ప్ని అర్థం చేసుకోగలిగితే అది బాదర్ చేయవు. ఇది ఫస్ట్ థింగ్. ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్, యాంట్స్ అంటారు. ఆ యాంట్స్ వస్తూ ఉంటాయి, వాటిని చంపుతున్న కొద్దీ ఇంకా వస్తుంటాయి యాంట్స్. సో ఆ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ని పక్కన జరపాలి. నెంబర్ 1. వాటికి నేను ఫెయిల్ అవుతానేమో అంటే ఏం చెయ్యొచ్చు, దానికి చదువుకోవచ్చు. ఇది ఓన్లీ ఎగ్జామ్ ముందు రోజు అలవాటు కాదు. అట్లీస్ట్ ఒక 6 months బిఫోర్ మనం వీ షుడ్ డూ దట్. ఆ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దట్ నా మైండ్ ఇలాంటి టైంలో ఇలా చేస్తుంది కాబట్టి నేను దానికి తగ్గ ఆన్సర్స్ రెడీగా పెట్టుకుంటాను. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ బేసిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, థాట్స్ రావట్లేదు అంటే దేర్ ఇస్ ఎ వెరీ గుడ్ మెథడ్ కాల్డ్ ప్రాణాయామ. ఈ ప్రాణాయామంలో ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఈ మైండ్ రప్చర్ని ఆపడానికి ముక్కు ద్వారా గాలి తీసుకుని నోటి ద్వారా వదలగలిగితే ఇలా 30 times మైండ్ ఆగుతుంది. మళ్ళీ స్లోగా డ్రిఫ్ట్ అయ్యి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అలా వెళ్లకుండా ఆ డ్రిఫ్ట్ ఆగినప్పుడు అక్కడ మనము యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఆ మజిల్ని ప్రాక్టీస్ చేయడం రావాలి. మైండ్ ఈజ్ అ మజిల్ లాగా చూసి దాని రోజు జిమ్కి వెళ్తే మజిల్స్ ఎలా పెరుగుతాయో మైండ్ను అలా హోల్డ్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా హోల్డ్ చేయడం నేర్చుకుంటామో డీవియేషన్స్ తగ్గుతూ ఉంటాయి. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా చదివింది కాదండి, మనం ఏం చేసినా అన్ని గుర్తుంటాయి. పిల్లలు ఎవరైతే చదివింది గుర్తుండదు అంటున్నారో, కాదు, నువ్వు ఈ క్షణం ఇప్పుడుంటే నాకు ఈ చుట్టుపక్కల అంతా నా మైండ్ చూస్తోంది. మొత్తం అక్కడున్న ప్లగ్లు, స్విచ్లు, లైట్లు అన్నీ రికార్డ్ అవుతున్నాయి. మైండ్ రికార్డ్ అవ్వట్లేదు, గుర్తుండే ఛాన్సే లేదు. బికాస్ మైండ్ ఒక క్షణములో నీ ఐస్ 100 million లైట్స్ని ప్రాసెస్ చేస్తాం ఒక్క క్షణములో. ఓకే, సో ఏది గుర్తుండని ఛాన్స్ లేదు. నీ మైండ్ గొడవ చేస్తూ ఉంటుంది కాబట్టి నీకు గుర్తున్న విషయం తెలియట్లేదు. ఒక్కసారి జరిపితే జస్ట్ ఇలా పేపర్ చూడగానే ఎక్కేస్తాం. సో ఇది ప్రాక్టీస్ చేసుకోగలిగితే హార్డ్లీ 3 months 6 months అంటుకుపోతారు. ఇట్లా చాలా బాగుంటుంది. దట్ స్పేస్ ఇస్ సో నైస్. అందరూ ల్యాండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే ఇంకోదైనా. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్. ప్రశాంతంగా, డబ్బు కాకుండా నీ సమయాన్ని దీనిలో ఇన్వెస్ట్ చేయాలి. ఏది చేసినా సరే చాలా చాలా అద్భుతమైన థింగ్. దీనికి నీ బాడీ సహకరించాలి. బాడీ సహకరించాలంటే హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుండాలంటే నువ్వు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్కి ఇది ట్రై చేయాలి. దట్ నీ ఆలోచన నుంచి నేను వెనక్కి తీసుకొస్తా, ఊపిరిని వాడుకుంటా. ఎప్పుడైనా పిచ్చి పిచ్చి థాట్స్ డిస్టర్బ్ అవుతున్నాం, బ్రీత్ చేయండి 30 times into 4 sets. 30 30 30 30 4 times చేసాం, మైండ్ ఒక చోట అవుతుంది, చదువుకోండి. దట్ వే ఇట్ ఈస్ ఈజియర్. ఏ ఆలోచన వచ్చినా, నేను ఓన్లీ చదువు విషయం గురించి చెప్పట్లేదు, బిజినెస్లో ఐడియాలు రావట్లేదు, లేకపోతే ఒక అమ్మాయి వెంటబడుతున్నా, అమ్మాయి ఒప్పుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం అయినా కానీ దిస్ ఇస్ సర్వరోగ నివారిణి వాడుకోవాలి. చాలా చాలా ముఖ్యం. సో మనము మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ గురించి చెప్పారు. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ ఎలా పక్కన పెట్టచ్చు. మన చుట్టూ కూడా నెగిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని ఎట్లా అవాయిడ్ చేయాలి? చాలా 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 ఇంపార్టెంట్. చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉంటే ప్రాబ్లమే లేదు.
ఆ నెగిటివ్ పీపుల్ తలకెక్కితేనే ప్రాబ్లం. ఓకే. ఓకే. అంటే రకరకాల పీపుల్, రకరకాల మనుషులు ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళని మారుద్దాం అనుకుంటారు, ఈ పాయింట్ మళ్ళీ మళ్ళీ మరీ వినాలి. ఎప్పుడైతే నా ఆనందాన్ని తీసుకెళ్ళి పక్కనోడు బాగుంటే నేను ఆనందంగా ఉంటాను అని పెట్టేశామో అయిపోయింది. నా పిల్లలు సెటిల్ అయిపోతే అండి అన్నాడు అంతే. వాడి లైఫ్ అంతా వాడి పిల్లలు సెటిల్మెంట్ కోసం, పిల్లలు సెటిల్ అయ్యాక ఆనందపడతాను అనే దాంట్లో ఫిక్స్ అయ్యాడు. సో నేను ఇప్పుడు అంతా ఆనందంగా ఉండను, పిల్లలు సెటిల్ అయ్యాక ఆనందపడతాను అన్నాడు. సో లైఫ్ అంతా మిజరబులే. వాళ్ళు సెటిల్ అవుతారో లేదో ఎవ్వడు రాసివ్వలేడు కదా. సో ఎవరెవరు బాగుంటే నేను ఆనందపడతాను అంటున్నారో, నేను హ్యాపీగా ఉంటాను అంటున్నారో, నెగిటివ్ పీపుల్ అంతా మారిపోతే నేను బాగుంటాను అంటున్నారో, సఫర్ అవుతాం. సో నెగిటివ్ పీపుల్ మార్చడం మనతో కాదు పని. ఎందుకంటే చుట్టూ ఉంటుంది, ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ నలుగురు 4 మాటలు నెగిటివ్ గా అన్నప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ లో మనకు కూడా నెగిటివ్ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎలా అవాయిడ్ చేయొచ్చు మనం అనేది ఫస్ట్ అదే అంటున్నాను నేను. స్టార్ట్ అవ్వాల్సిన పని లేదు. నెగిటివ్ పీపుల్ నెగిటివ్ మాటలు అంటుంటే మనలో నెగిటివిటీ స్టార్ట్ అవ్వాల్సిన పని లేదు. ఒక మంచి గంధపు చెట్టు ఉంది, దానికి ఒక పాము వెళ్ళి విషం అంతా కొడుతోంది, విషం. అయినా గంధపు చెట్టుకి విషం ఎక్కాల్సిన పని లేదు. ఓకే, అందులోంచి ఇంకా పరిమళమే వస్తుంది. మనం ఎప్పుడైతే ఆ నెగిటివిటీని అంతా నల్లిఫై చేయాలి, అయ్యో నా గురించి ఎందుకు నెగిటివ్ మాట్లాడుకుంటున్నారండి అని వస్తారు మా దగ్గరికి. నేను ఎంత కష్టపడి చేస్తున్నాను, నా అక్క నన్ను అర్థం చేసుకోదు. నువ్వు ఎప్పుడైతే ఇతరులు అర్థం చేసుకుని వాళ్ళు నీ మంచితనాన్ని గుర్తించేయాలనుకుంటున్నావో అప్పుడు నీకు నిరంతరం సఫరింగ్ ఉంటుంది. నువ్వు పరిమళిస్తూ ఉంటే నీ ఓన్గా, పువ్వులు ఇష్టపడ్డవాడు వచ్చి ఆ స్మెల్ చూస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు, పాము చూడదు. ఎవరికి ఏది కావాలో తీసుకుంటారు. ఎంత కష్టపడి చెప్పినా ఈ విషయం అర్థం చేసుకోవడం మాత్రమే ఆన్సర్. సో నెగిటివ్ పీపుల్ మారాలి అనుకోవడం, మా ఆయన తాగొస్తాడండి, నువ్వు నీ లైఫ్ గురించి ఏం చేస్తున్నావు? అక్కడ వచ్చినప్పుడే 4 ఆప్షన్లు వస్తాయి, సామ దాన భేద దండోపాయాలు. నీకు అది ప్రాబ్లం అవుతుందా, ఫేస్ చేయాలి. ఫేస్ చేసి అది నీ మైండ్లోకి ఎక్కించుకుని నువ్వు బాధపడకూడదు. ఏంటి ఆప్షన్స్? నేను ఐ విల్ టెల్ దెమ్, నా గురించి నెగిటివ్ మాట్లాడద్దు. ఓకే, 1. లేదా వాళ్ళతో ఫైట్ చేస్తాం, మనకు లీగల్ రైట్స్ ఉన్నాయి, విల్ ఫైట్. ఓకే, ఇవన్నీ తల మీద ఎక్కించుకుని అయ్యో నేను మంచిదాన్ని, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్న రోజులు ఇబ్బంది. దానికి ఆప్షన్స్ ఉంటాయి, కష్టం ఉంటుంది, ఆ కష్టానికి గల ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ తీసుకుని గో హెడ్. అక్కడ ఆప్షన్ దగ్గర ఉండిపోయాం అనుకోండి కన్ఫ్యూజన్. మా ఆయనని ఎలా అంటానండి అని ఆగేమంటే ఇరుక్కుపోయావు. నాకు వాడు నా ఆఫీస్లో కొలీగ్ ఉన్నాడు, ఎప్పుడు నా గురించి చెడ్డ చెప్తాడండి అని. నువ్వు వెళ్ళి మాట్లాడు మరి అంటే, నాకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు, నన్ను తీసేస్తారేమో, ఇన్ని అడ్డొస్తాయి. నువ్వు చెయ్యాల్సిన ధైర్యం లేనప్పుడు ఆలోచించాల్సిన హక్కు కూడా లేదు. సమస్యని సాల్వ్ చేసుకోవడానికి సమస్య మన దగ్గరకు వస్తుంది. ఆ సాల్వ్ చేసే ప్రక్రియని మర్చిపోయి వాళ్ళు మారిపోతే బాగుండు, ఇందులో ఉండిపోతారు. ఒక ఆవిడ వాళ్ళ ఆయన ఫుల్ తాగుబోతూ ఆయన ఎప్పుడు మారుతాడండి అని స్వామీజీలు వెనకాల తిరుగుతుంది. నేను మారడు, నువ్వు తీసుకెళ్ళు, ఒక రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళి. రాడండి, తీసుకెళ్ళు, నీ కష్టం అదే అని తీసుకుపోవడమే కష్టం. అక్కడికి వెళ్ళు, మెడిసిన్లు ఇప్పించు, ఫుడ్ పెట్టకు, కొన్ని రోజులు మార్చు, కొంత ఆ పనిష్మెంట్ ఇవ్వు, దాని ఆటోమేటిక్గా సెట్ అవుతుంది లైఫ్. వినడండి, మారడండి. మార్చచ్చు, మారడు అనే ఛాన్స్ లేదు. ఆ ప్రయత్నంలో లోపం ఉండకూడదు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఏ సమస్య అయినా రావచ్చు, ఆ సమస్య నీ తలకెక్కి నీకు బరువు అవ్వకూడదు. ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం దగ్గర బాధ. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి ఆపుకుని కూర్చుని ఏడవం, అయ్యో నా లైఫ్లో స్పీడ్ బ్రేకర్ వచ్చింది అని. దాటేస్తాం, వెళ్ళిపోతాం, కుదుపు వస్తుంది, ఎగురుతాం, వెళ్ళిపోతాం. అదే లైఫ్లో నీ మైండ్లో కూడా ఫాలో అవ్వాలి. ఇదో కష్టం నా లైఫ్లో, నేను చాలా మంచి మొగుడు వస్తాడు అనుకున్నాను, రాలేదు, ఐ విల్ ఫేస్ ఇట్, ఐ విల్ డీల్ ఇట్, నేను అంత ఈజీగా దొరకను అని వెళ్ళాలి. ఇది మనకి తరతరాలుగా చెప్తూ వచ్చారు. శ్రీరామచంద్రమూర్తి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని శ్రీకృష్ణుడి దగ్గర నుంచి అందరూ ఇది ఫేస్ చేసిన వాళ్ళే. కష్టం పోదు, కష్టాన్ని నువ్వు తలకెక్కించుకునే బాధ పెట్టుకోద్దు. మంచి కూర్చొని ఫ్లూట్ వాయించుకున్నాడు మహానుభావుడు, అలాగా మొత్తం కష్టాలు ఉంటాయి భయ్,
చుట్టూ అంతా ఎవరిని మార్చలేము, ఎందుకంటే నీ లెవెల్ ఆఫ్ అవేర్నెస్లో వాళ్ళు లేరు. సో కష్టాన్ని ఈజీగా దాటచ్చు వెన్ యూ సే నేను ఐ విల్ క్రాస్ ఇట్ వితౌట్ బాదరింగ్. ఇక్కడ ఎక్కించుకున్నామంటే ఇబ్బంది పడుతుంది. చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి,